హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. చూస్తుంటే మంచు మనీష్ తొందరలో ఈ గొడవ వ్యవహారాన్ని ముగించేటట్టుగా కనిపించట్లేదు. ఇంతవరకు ఆయన ఇండైరెక్ట్గా వాళ్ళ అన్న పైన విమర్శలు చేసేటోడు నిన్న ట్వీట్లో డైరెక్ట్గా విమర్శ చేసేసాడు. అంటే ఫ్రాడ్ కుక్క అని డైరెక్ట్గా పిలిచినట్టే. అది పేరు మెన్షన్ చేయకపోయినా కూడా హ్యాష్ ట్యాగ్ చూస్తే విస్ స్మిత్ అని పెట్టాడు. అంటే ఇంతకుముందు ఎప్పుడో ఒక న్యూస్ అయితే వచ్చిండే, మంచు విష్ణు విల్ స్మిత్ కొలాబరేషన్తో ఏదో హాలీవుడ్లో ప్రాజెక్ట్ చేస్తున్నాడని, దాన్ని సాకుగా పెట్టుకొని హ్యాష్ ట్యాగ్ విస్ స్మిత్ అని పెట్టాడు. ఆ ట్వీట్ చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది డైరెక్ట్గా ఇది ఇంకా విష్ణుని ఉద్దేశించే పెట్టాడు. సర్దార్ పాపరాయుడులో కానీ లేకపోతే భక్త కన్నప్పలో కృష్ణరాజును అందుకోవాలని ప్రయత్నం చేయడానికి ఒక ఫ్రాడ్ కుక్క ట్రై చేస్తుంది అన్నట్టు డైరెక్ట్గా పెట్టాడు. నాకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు, అసలు ఈ మంచు మనోజ్ ఎందుకు దీన్ని ఇంత డ్రాగ్ చేస్తున్నాడని. ఒక సైడ్ ఆయన ఇలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు, మళ్ళీ పెద్ద మనుషులతో కూర్చొని చర్చించుకుందామని ట్రై చేస్తే ఎవరు రావట్లేదని కూడా చెప్తున్నాడు. చూస్తుంటే ఆయన ఈ వివాదానికి ముగింపు పలిగేటట్టుగా అనిపించట్లేదు. ఈ వివాదం నుంచి ఎంత వీలైతే అంత పబ్లిసిటీ లేకపోతే ఏదో ఒక విధంగా లైమ్ లైట్లో ఉండాలని అనుకుంటున్నాడో, లేకపోతే రాజకీయంగా దీన్ని ఏదైనా సాకుగా తీసుకొని సానుభూతి సింపతి కోసం ట్రై చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. అంటే ఒకవైపు నా భార్యకి తల్లిదండ్రులు లేరు, అంతా నేనే అని చెప్పి, మరొక వైపు నాకు కూడా ఈ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి ప్రజలే నాకు సపోర్ట్గా నిలబడాలను ఇంకా ఏదో విధంగా దాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. ఏమైనా వివాదాలు ఉంటే కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. ఈయన దాన్ని పోలీస్ కేసులు పెట్టడం దాకా వీడియోలు తీసి వాళ్ళన్న ఇలా చేస్తున్నాడు, నాకు కుటుంబంలో విలువ లేదు, ఇవన్నీ చెప్తే ఎవడు సాల్వ్ చేస్తాడు? ఏదైనా నిజంగా ఆయన సాల్వ్ చేసుకోవాలని ఉంటే ఒక నలుగురు పెద్ద మనుషులను తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని చేస్తే అయిపోతుంది. అంతేగాని ప్రతిదీ పబ్లిక్లోకి వచ్చి ఇలా చేయడం ఎంతవరకు సబబో ఆయన నిర్ణయించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ నాన్న ఒక 30-40 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో కష్టపడి ఒక రెప్యుటేషన్ ఏదో తెచ్చుకున్నాడు. అంటే బహిరంగంగా ట్రోల్స్ ఎన్నెన్నో జరిగినాయి, కానీ ఆయన అంటే మోహన్ బాబు అంటే ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. కష్టపడి డబ్బు ప్రాపర్టీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ కొడుకు ద్వారా మొత్తం డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసినా మనోజ్ అయితే దాన్ని వదిలేటట్టుగా కనిపించట్లేదు. ఏదైనా మనోజ్కి ఏదైనా నిజంగానే దీనికి సొల్యూషన్ కావాలని ఉంటే ఆయన డిఫరెంట్ వేస్లో ట్రై చేసి ఉండొచ్చు, కానీ ఆయన ఎప్పుడు కూడా అటెన్షన్ గ్రాబింగో లేకపోతే ఈ పబ్లిక్లో నానడానికే ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప నిజంగా వాళ్ళ అన్నతో వాళ్ళ నాన్నతో విభేదాలు ఉంటే ఏమైనా కూర్చొని మాట్లాడుకోవాలని అయితే ట్రై చేస్తున్నట్లేదు. ఇక్కడ ఐరనీ ఏంటంటే కుటుంబంలో ఆయనకి ఎవడు సపోర్ట్ చేయకూడదని చూస్తుంటే తప్పు మనోజ్ వైపే ఉందేమో అనిపిస్తుంది. ఒకప్పుడు వాళ్ళ అక్క పూర్తి సపోర్ట్గా నిలిచేది తన రెండో పెళ్లి విషయంలో లేకపోతే ఇతరత్ర విషయాల్లో, కానీ ఇప్పుడు ఆవిడ కూడా సైలెంట్ అయిపోయిందంటే ఒకసారి మనోజ్ కూడా ఆలోచించుకోవాలి, తప్పు ఏంటి, నేనేం చేస్తున్నానో, ఎందుకు కుటుంబం నన్ను దూరంగా పెడుతుంది అనేది. ఇప్పుడు విద్యానికేతన్లో మోహన్ బాబు ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు ఇందులోకి మంచు మనోజ్ రాకూడదు అని చెప్పి. అయినా కూడా ఇతను మంది మార్బలంతో వెళ్ళి ప్రవేశించడానికి ట్రై చేయడానికి చూస్తే ఏమనుకోవాలి? ఒకవైపు కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, అయినా కూడా ఈయన మందిని తీసుకెళ్ళి ఒక 200 మందితో కాన్వాయ్గా వెళ్ళి ఎంటర్ అయ్యడానికి ట్రై చేయడం అంటే ఏమనుకోవాలి? ఈయన చెప్పేది చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ హాస్టల్లో విద్యార్థులను దోచుకుంటున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అంటే, ఈయన ఓన్లీ విద్యానికేతన గురించి మాట్లాడుతున్నారు లేకపోతే ఓవరాల్ ఈ విద్యా వ్యవస్థలో ఉన్న దోపిడీ గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఈయన ఫోకస్ ఓన్లీ ఈ విద్యానికేతన ఒకటే అయితే దానికి ఇంత హంగామా అవసరం లేదు. అది వాళ్ళదే సంస్థ, ఆయన కూర్చొని మాట్లాడి ఇబ్బందులు ఏమైనా ఉంటే చర్చించవచ్చు. లేదు నేను మొత్తం ఓవరాల్గా విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయడానికి పూనుకున్నానంటే ఆయన ఫోకస్ డిఫరెంట్గా ఉండాలి. ఆయన ఎప్పుడు ఈ విద్యానికేతన్ గురించే మాట్లాడడం, లేకపోతే ఈ విద్యానికేతన్ సెంట్రిక్ పాలిటిక్స్ మాత్రం వదిలేయాలి. ఆయన ఏదో తేల్చుకోవాలి. నాకు అర్థమైంది ఏంటంటే మనోజ్కే క్లారిటీ లేదు అసలు ఆయనకి ఏం కావాలని. ఇది ఒకసారి నేను రాజకీయాలు ఇంట్రెస్ట్ అంటాడు, ఆళ్ళగడ్డలోకి మంది మార్బలాన్ని వేసుకొని వెళ్తాడు, ఇంకొకసారి నా అభిమానులను అందరినీ దూరం చేస్తున్నారు నా నుంచి అంటాడు, ఇంకోసారి విద్యానికేతన్ దగ్గరికి వెళ్ళి గొడవలు పెడతాడు, మధ్యలో నారా లోకేష్ని కలుస్తాడు, కొన్నిసార్లు పుకార్లు వచ్చిన ఆయన జనసేనకి వెళ్తున్నాడని చెప్పి. సో దీన్ని బట్టి చూస్తే ఆయనకు డెసిసివ్ మైండ్ అయితే లేదు. మొత్తానికి ఏదో ఒక విధంగా లైమ్లైట్లో ఉండి ఏదో సాధించాలనుకుంటున్నాడు, కానీ ఇలా ఎంతకాలం
అసలు ఆయన చెప్పేదే చాలా హాస్యాస్పదంగా ఉంటది. నాకింకా అభిమానులున్నారు. ఆయనకి అభిమానులు ఎప్పుడున్నారో నాకు తెలీదు. ఆయన సినిమాలు మానేసి 7, 8 సంవత్సరాలయింది. పోనీ అంతకుముందు గూడా పెద్ద సూపర్ హిట్ సినిమాలు కొట్టింది గూడా ఏమీ లేదు. మరి ఈ అభిమాన గణం యాడ నుంచి వచ్చారో, ఈయన నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో ఏం అర్థం గాదు. సో, ఏ తర్వాత ఈ డ్యామేజ్ అంతా మోహన్ బాయ్‌కే జరుగుతది. ఇన్ని రోజులు ఆయనేదో కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. పెద్ద కొడుకు సినిమాల్లో పెద్ద సక్సెస్ కాకపోయినా బిజినెస్ పరంగా బాగా సక్సెస్ అయ్యాడాయన. అందువల్లనే సినిమాలు ఫ్లాప్ అయితున్నా కూడా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. పని కల్పిస్తూనే ఉన్నాడు. సినిమాలు ఆదాయం రాకపోయినా ఇతర మార్గాల్లో వ్యాపారాలు చేసి ఆయన బాగానే డబ్బులు కూడబెట్టుకుంటున్నారు. మేబీ ఇది నిజమో కాదో తెలియదు. నాకు అనిపించేది ఏంటంటే ఈ మనోజ్ ప్రవర్తన చూసిన తర్వాత మనోజ్‌లో ఈ ఆర్థికపరమైన డిసిప్లిన్ లోపించింది అని నాకు అనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా నిలకడగా ఉండకుండా సరిగ్గా డబ్బు సంపాదించే మార్గాల్లో ప్రయత్నాలు చేయకుండా ఆయన జీవితాన్ని ఎలాంటి టార్గెట్స్ లేకుండా చాలా సాదాసీదాగా నడిపించడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడే దెబ్బొచ్చిందేమో అని అనుకుంటున్నా. దానికి తోడు ఈయన కుటుంబం తీసుకున్న నిర్ణయాలకు, ఈయన నిర్ణయాలకు బాగా తేడా ఉన్నట్టుంది. అందువల్ల కుటుంబంలో మిగతా సభ్యులంతా ఒక సైడ్ ఉన్నారు. ఈయన ఒకడే ఒక సైడ్ మిగిలిపోయాడు. సో, ఇది జనాలకి టైం పాస్ అవ్వడానికి తప్ప మనోజ్‌కి కానీ, మోహన్ బాబుకి కానీ, విష్ణుకి కానీ ఏ విధంగా కూడా ఇది ప్రయోజనం చేకూర్చేది కాదు. ఈ వాళ్ళకి న్యూస్ తగ్గిపోయినప్పుడు వీళ్ళు పనికొస్తారు. అరెస్ట్ అయినప్పుడు మోహన్ బాబు మీడియా మీద దాడి చేశాడని చెప్పి కొద్ది రోజులు ఊదరగట్టారు. వెంటనే మన 'పుష్ప 2' లైమ్‌లైట్‌లోకి వస్తేనే అది పక్కకి వెళ్ళిపోయింది. అందులో సంక్రాంతి సినిమాలు వచ్చినాయి. ఆ మధ్యలో మళ్ళీ తిరుపతిలో టికెట్ల తొక్కిసలాట విషయం వచ్చింది. ఇట్లా ఈ న్యూస్ వచ్చినప్పుడు అది పక్కన పడిపోతుంది. ఇంకే న్యూస్ లేనప్పుడు మళ్ళీ మనోజే వాళ్ళకి ఒక న్యూస్ ఇస్తున్నాడు. అంతకు మించి మనోజ్ చేసే పనుల వల్ల ఆయనకు కానీ, మనకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు. ఈ మనోజ్ నిజంగా చెప్పేటట్టు నేను పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడుకొని ట్రై చేయాలంటే ఆయన ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఎప్పుడూ అయిపోతుంది 4 గోడల మధ్యలో కూర్చొని. ఈయనేమో నాకు ఈ గొడవంతా ఆస్తి గురించి కాదు, దేని గురించి కాదు, ఐడెంటిటీ గురించి అంటాడు. ఇప్పుడు ఆయన ఐడెంటిటీని ఆయన నుంచి ఎవరు తీసేసినారు? అర్థమే కాదు. ఇప్పుడు ఈ ఆస్తుల గొడవ కాకపోతే మరే గొడవ ఉంటుంది ఇక్కడ. ఈయన లీగల్‌గా వెళ్ళినా కూడా ఇది వాళ్ళ నాన్న స్వార్జితం కాబట్టి ఈయనకు రావాలి అని పట్టుబట్టినా కూడా ఆడేం జరగదు. తాతల నుంచి వచ్చిందైతే ఏదో ఈయనకు వారసత్వంగా వస్తుంది తప్ప, ఇది తండ్రి పూర్తిగా సంపాదించిందైతే ఇందులో ఆయనకు చిల్లిగా కూడా వచ్చే అవకాశం లేదు. నిజంగా ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తుండే ఆయన పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడితే వాళ్ళ నాన్నగారు ఏదో కొడుకు కాబట్టి ఎంతో కొంతని ఇవ్వచ్చు. ఆ విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ కుటుంబ పరువు కాపాడినోడు ఇతడు. లేకపోతే ఈ జనాలకి జస్ట్ ఒక న్యూస్ క్రియేట్ చేసే కంటెంట్ క్రియేటర్గానే మిగిలిపోతాడు. అంతకు మించి ఇంకేం జరగదు. కొద్ది రోజుల తర్వాత జనాలు కూడా మనోజ్ని పట్టించుకోవడం పూర్తిగా మానేస్తారు. ఎందుకంటే డబ్బు లేనప్పుడు ఎవడు కూడా వెంట తిరగడు. ఈయనకు ఆదాయ మార్గాలు లేకపోతే ఇంకా ఈయన వెంట నడిచేటోడు ఎవడు? అసలు ఈయన జనాలను తిప్పుకోవాలంటే ఖర్చు పెట్టాలి. ఆ బౌన్సర్లను పెట్టుకోవాలంటే ఖర్చు పెట్టాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయము? ఫ్రెండ్స్ కూడా ఎవడు కలకాలం ఈయనకు సపోర్ట్ చేయడు కదా. ఈయన కూడా ఆదాయ మార్గాలు వెతుక్కోవాలి. సో, నానా యాగి చేసే బదులు ఈయన అలాంటి డబ్బు సంపాదన మార్గాలపై దృష్టి పెట్టి వీళ్ళ మీద అంత కోపం ఉంటే ఆయన కూడా ఎదిగి వీళ్ళకంటే ఎక్కువ ఎదిగి కూడా చూపించవచ్చు. ఆ విధంగా మనోజ్ చేస్తే అందరికీ మేలు. ముఖ్యంగా మోహన్ బాబుకి ఎంతో మేలు.